ఫస్ట్ నుంచి మీరు అడుగుతున్నట్టే ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేద్దామని చెప్పారని ఈ పర్ఫార్మెన్స్ తో వాళ్ళు ఒప్పుకున్నారు. సో ముందుగా రాకేష్, ముందుగా మీ అమ్మగారితో స్టార్ట్ చేద్దాం. ఇక్కడికి వచ్చిన మదర్స్ అందరికి కూడా వాళ్ళకి పాదాభివందనాలు చేసుకుందాం. అమ్మా రండి. మీరంతా ఆనందంగా ఉన్నారు మీ కొడుకుని చూసి. మా పిల్లలు చాలా బుద్ధిమంతులు, చాలా బాగా చూసుకుంటారు నన్ను. ఏ కష్టం కలగకుండా. నాకు అమ్మ నాన్న ఇద్దరూ లేరు. కానీ రేపు పెళ్ళాలు వచ్చాక కూడా తనన్నట్టు నన్ను తీసుకెళ్లి హోల్డేజ్ హోమ్ లో జాయిన్ చేయకుండా ఉంటే చాలు. ఈ రోజు మా అమ్మ లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. ఒక ఆర్టిస్ట్ గా చిన్నప్పటి నుంచి వేలు బట్టి తీసుకెళ్లి స్టేజ్ మీద వదిలి నన్ను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి ఈ రోజు ఈ స్థాయికి ఈ స్టేజ్ కి తీసుకొచ్చింది మా అమ్మ. నేను సంపాదించే ప్రతి రూపాయి, నేను కూడబెట్టుకునే ప్రతి పుణ్యం మా అమ్మకే చెందుతుంది. నా కలలని కన్నది నీవే, నా మెలకువ వేకువ నీవే, ప్రతి ఉదయం వెలుగయ్యింది. నా లైఫ్ లాంగ్ మెమొరబుల్ గిఫ్ట్ ఇది నాకు నిజంగా. నరేష్, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. ఎదిగిపోయాడు నరేష్. ఎందుకంటే ఇప్పటికీ నరేష్ కి వాళ్ళ అమ్మాయి కడగాలి, అలాంటిది నరేష్ గారు కాలు కడిగేస్తున్నాడు. చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మకి ఇలా నీళ్ళతోటి పూలతోటి ఆశీర్వాదం తీసుకోవడం నాకు చాలా ఫస్ట్ టైం. ఎప్పుడు మొక్కలే కానీ నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ శ్రీదేవి డ్రామా కంపెనీ అండ్ శ్రీపాద గారు. నీ దీవెనలు నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. నేను ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి. ఇంకా 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 ఎదగాలని. అమ్మ ఎదగడం అనేది కష్టం కానీ మనలోని ప్రాణం అమ్మ మనదైన. నరేషా, కోడలు మిస్ అవుతుంది. ఇట్లాంటి ఒకసారి మీరు కూడా నాకు లైఫ్ ఇచ్చింది మా అమ్మ నాన్న. అయితే నాకు ఇంకొక లైఫ్ ఇచ్చింది భాస్కర్ అన్న, సుధాకర్ అన్న అండ్ రాజ్ కుమార్ అన్న గారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి వీళ్ళందరి ముందు నా గురువు గారికి నీళ్ళతో అభిషేకం చేయాలని కోరుకుంటున్నాను. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం, సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. వాడి గురించి మీకు చెప్పక్కర్లేదన్న, వాడు మంచి టాలెంట్ ఉన్నాడు. వాడు ఏమనుకుంటాడంటే మేము వాడికి దొరకడం మా అదృష్టం అనుకుంటాడు. నిజం చెప్పాలంటే వాడు మాకు దొరకడం మా అదృష్టం. రీసెంట్ గా కారు కొన్నాడు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. త్వరలోనే ఇల్లు కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చాడు, శ్రీదేవి డ్రామాకి వచ్చాడు. ఆ కొడుకిండ్లకు వచ్చిన కాంచెలు మేము హ్యాపీగా ఉన్నాము. అప్పుడు కష్టాలు ఉండే మాకు బాగా, గానీ వీళ్ళు తీసుకుంటే మా కష్టాలు అనేది తప్పినాయి. వీళ్ళు దేవుళ్ళ లెక్క దొరికిన నా కొడుకు. చుట్టాలు ఎవ్వరు మమ్మలను ఎక్కువ సంపాదించుకుంటుండ్రు, అది ఇది అని అంటారు, ఎతువాళ్ళు చేస్తారు. ఇక చిన్నగా ఉన్నాడని అట్లా పెద్దగా ఉండి ఏం చేశారు కానీ ఎవరన్నారా? నన్ను అన్నావా? నిన్నే నిన్నే. థ్యాంక్ యూ నెక్స్ట్ టైం పిలిచాడమ్మా. అమ్మని తీసుకుంటారా? సువాలమ్మా ఎట్టా చెప్పేదమ్మా, నువ్వే గీసిందమ్మా మాట్లాడే ఈ బొమ్మ, నా తలపై చెయ్యే పెట్టి నీ కడుపుల పేగును అడుగు, మన ఇద్దరి నడు మన ముడిగేందో అది కొంటెత్తి చెప్పుతాది.
ఇదంతా ఏదో కొత్తగా ఉందన్న నాకు ఫస్ట్ టైం. నువ్వు ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమా అసలు ఆమెకి ఏనాడు థ్యాంక్స్ చెప్పింది లేదు, అంతగా మాట్లాడింది లేదు. ఇమ్ము ఎంత అబద్ధం చెప్తున్నారు ఇమ్ము మీరు. అమ్మా ఎందుకమ్మా ఇలా మోకాళ్ళ మీద మీరు ఎప్పుడు కూర్చోలేదా? అమ్మాయిల దగ్గర కూర్చున్నా కానీ అమ్మ దగ్గర ఫస్ట్ టైం అమ్మా. అది చెప్పు ముందు. అమ్మా ఎందుకులే అమ్మా బుక్ చేయడం మళ్ళీ అలా. బుక్ అవసరం లేదా? నీ గురించి మీ అమ్మకి తెలియదు, నా గురించి మా అమ్మ. నా గురించి కాదులే కానీ ఇక్కడికి రావటం ఎలా అనిపించిందో చెప్పామా? ఇక్కడికి రావటం మంచిగా ఉంది, ఎదగటం మంచిగా ఉంది, ఆడవటం మంచిగా ఉంది, ఆడవటం మంచిగా ఉంది. పెళ్ళే కాలేదు, నాకు ఆడవాళ్ళు తినలేదు. మా అమ్మ బేసిక్ గా ఆమెని గెంటేసి మళ్ళీ ఆమె తినటం అవన్నీ చూసి ఈ నా కొడుకు పెళ్ళాక నన్ను కూడా ఇలాగే గెంటేస్తాడు అనుకుందేమో, నా కాళ్ళు వచ్చాక అంటుంది మా అమ్మ. కాళ్ళు వచ్చేదాకా ఆగుతానా నేను? భలేదానివే. ఏంట్రా నువ్వు? మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. పాపం నిజంగానే అన్న చిన్నప్పుడు చాలా కష్టపడిందంట. అప్పుడప్పుడు చెప్తా ఉంటది కూర్చోబెట్టి, నేను కడుపులో ఉన్నప్పుడు బాగా తన్నేవాడినంట. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పమ్మా. అందరికి థ్యాంక్స్. అలాగే. మర్చిపోయా మా అమ్మ పేరు చెప్పటం, ఆదిమ్మ. ఐఫరాజ్ గారి పేరు, ఐఫరాజ్ గారి పేరు. నువ్వు అలా చెప్తే ఇంకా నన్ను రేపటి నుంచి ఆదమ్మ అంటారు అందరు, ఆదమ్మ అంటారు అందరు. థ్యాంక్ యూ అమ్మా. పో నోకరాజు. నోకరాజు వాళ్ళ అన్నయ్య కూడా ఇక్కడే ఉన్నారు. సో ఆయన కూడా తమ్ముడు ఒకసారి. నీవే 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 నేనంట, నీవే లేక నేనే నేనంట, మరమల్లే అందిందేమో ఈ బంధం, వెలలేని సంతోషాలే నీ సొంతం. నీవే 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 నేనంట, నీవే లేక నేనే నేనంట. మా అమ్మ గంగా భవాని ఎప్పుడు నవ్వుతా హ్యాపీగా ఉంటది. కానీ ఈ మనిషి ఇక్కడ నుంచుంది కదా, దేవుడు ఎన్ని అయితే అవయవాలు ఇచ్చాడో ప్రతి అవయవానికి ఆపరేషన్ అయింది ఈ మనిషికి. నాకు ఎప్పుడు ఏడుపు రాలేదు, కానీ అమ్మకి ఇట్లా అయినప్పుడు లాక్డౌన్ దగ్గర డబ్బులు కూడా లేవు, నాకేమో చేతులు కాళ్ళు ఆడట్లే. అప్పుడు ప్రసాద్ అన్న నిజంగా దేవుడు. అన్న అమ్మకి ఇట్లా అయ్యింది అన్న అనగానే ఆ మనిషి ఎలా ఉన్నాడో తెలియదు, వదిన ఎలాగుందో తెలియదు, నా కోసం ఎన్ని హాస్పిటల్ తిరిగాడంటే అన్న. ప్రతి దుక్కున కూడా అన్న వచ్చి మాట్లాడి చాలా అంటే చాలా చేశాడు. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మ ఏమని అడిగిందంటే, ఎలా అయినా సరే నువ్వు డబ్బులు తెచ్చి నన్ను బతికిరా అని అడగలేదు. నాకేమన్నా అయితే మీరిద్దరూ జాగ్రత్త, నాన్న జాగ్రత్తగా చూసుకోండి అని అన్నది. అప్పుడు అనిపించింది నిజంగా దేవుడు ఇంత మంచి అమ్మనిచ్చాడని చెప్పేసి. సో మళ్ళీ గనక నాకు లైఫ్ ఉంటే మా అమ్మ నా కడుపును పుడితే మా అమ్మ రుణం తీర్చుకోవాలని ఉంది. మా మదర్ గురించి చెప్పాలంటే ఓ రోజంతా సరిపోదు. ఇందాక నేను అక్కడ కూర్చొని చూసేటప్పుడు స్త్రీల గురించి చాలా స్కిట్లు చేశారు, చాలా పాటలు పాడారు. ప్రతిదానికి నేను కనెక్ట్ అయ్యాను. కాకపోతే ఒక స్త్రీగా ఎన్ని కష్టాలు పడి పిల్లల్ని పెంచి పోషించాలి, వాళ్ళ కోసం తన జీవితాన్ని త్యాగం చేయాలి అని అనడంలో మా అమ్మ అందరికంటే ముందు ఉంటుంది అని చెప్పడానికి నేను అసలు సందేహపడినండి. ఎలాంటి తల్లికి జీవితాంతం రుణపడి ఎంత సేవ చేసినా ఆవిడ రుణం మేమైతే తీర్చుకోలేం. ఇలాంటి అమ్మనిచ్చిన ఆ దేవుడికి మేము ఎప్పుడు రుణపడు. ఎన్ని మరు జన్మలు నాకెదురు పడిన గాని నీ ఒడి పాపగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. I love you mom and dad. I miss you too. Thank you so much.